నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజ్యహింస పెరిగిపోయింది. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టానురాజ్యంగా పరిపాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనేక చోట్ల ప్రజల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఏం చెబితే అది చెయ్యాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ కాపాడదాము, ధర్మాన్ని 4 పాదాల నడిపిద్దాము అనేటువంటి క్రమంలో మాత్రం రాష్ట్ర పోలీసు యంత్రాంగం లేకపోవటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మొన్ననే మైదుకూరు నియోజకవర్గంలో కడప జిల్లాలో నారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు. 50 రోజులు రిమాండ్లో ఉన్నాడు. గంజాయి అమ్ముతున్నాడనే కేసు. బయటకు వచ్చిన తర్వాత అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. అదే కాదు, మొన్న తెనాలిలో వాళ్ళు నేరస్తులని చెప్పి నడి రోడ్డు మీద అతి దారుణంగా హింసించారు. మానవ హక్కులను కాల రాసేస్తున్నారు. ఎక్కడ చూసినా పోలీసులు హద్దు మీరి ప్రవర్తించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి కారణం ఒక్కటే, పోలీసు యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ముఖ్యంగా లోకేష్ గారు కక్ష తీర్చుకోవాలని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటంలో వారిని ఉపయోగించుకోవటం వలన వారు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కంట్రోల్లో కూడా లేకోకుండా పోతున్నారనేది చాలామంది అభిప్రాయం. నేను ఈ విషయాన్ని ఇవాళ మరింత బలంగా ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నానంటే, సత్తెనపల్లి నియోజకవర్గం నేను రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో రాజుపాలెం మండలం నెమిలిపురి గ్రామంలో గుత్తా లక్ష్మీనారాయణ, కులం కమ్మ కులం, ఆయన ఇవాళ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. పిడుగురాళ్లలో ప్రాథమిక వైద్యాన్ని అందించి గుంటూరు పంపించారు. ఇందాకే నేను అప్పిరెడ్డి ఎమ్మెల్సీ గారు ఇద్దరం వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి వచ్చాం. డాక్టర్లు చాలా క్రిటికల్గా ఉంది, 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేము అని అన్నారు. ఏమిటి లక్ష్మీనారాయణ కథ? ఎంత దారుణమైన విషయం అంటే, లక్ష్మీనారాయణ ఒక సూసైడ్ నోట్ రాశాడు తన సొంత హ్యాండ్ రైటింగ్తో. దానితో పాటు 3-4 సెల్ఫీ వీడియోలు కూడా చేశాడు. ఆ సెల్ఫీ వీడియోలు విన్న తర్వాత ఎంత కఠిన హృదయమైనా సరే కరగవలసిందే. ఆయన చెప్పిన మాటలు ఏమిటో మీరు ఒకసారి వినండి. అన్నా జగన్ అన్న, నేను బతుకుంటానో లేదో తెలియదు కానీ ఈ అరాచకాలకి చెక్కు పెట్టన్నా. ఈ పోలీసుల అరాచకాలకి వైసీపీ అంటే టార్చర్ పెడుతున్నారన్న. దయచేసి నా శవాన్ని మాత్రం నువ్వు తాకి పాడమయ్యన్నా. దాని ద్వారా అన్న ఈ అరాచకాలకి అన్నిటికీ చెక్కుపడిద్దాము. రాష్ట్రం మొత్తం తెలిసి ఇక మళ్ళీ నారాయణటోడు ఇంకోటి బలి కాకుండా, నారాగా కుటుంబం ఒకటి బలి కాకుండా ఉంటుందేమోనన్నా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా శవాన్ని అయితే నువ్వు పరామర్శించన్నా. నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను కావాలంటే కనుక్కోన్నా. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నా చావుకేం రాజకీయం పోయట్లేదు. కేవలం వైసీపీ అని చెప్పి చేస్తున్నారన్నా. చచ్చిపోతే అబద్ధం ఆడినన్నా. దయచేసి నేను చూడాలనుకుని రోజు అనుకుంటుంటే అవకాశం దొరకలేదన్న. మా ఊరు వచ్చినప్పుడు కూడా నీకోసం బస్సు కట్టడం తిరిగానన్న. సెక్యూరిటీ వాళ్ళు ఆపలేదు పెదనవలపూర్లో. వద్దాం అనుకుంటే ఈ టార్చర్ ఎక్కువైపోయి రాలేకపోయానన్న. నేను చూడలేకపోయినా నా శవాన్ని అయినా కడసారి చూడన్నా. నీ చేతితోటి నా శవాన్ని తాకెళ్ళన్నా చాలన్నా. ఈ ఒక్కవారు చూశారుగా, జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు పోలీసులు హింసిస్తున్నారు, నేను ఆ హింసను భరించలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నేను మరణిస్తాను, బ్రతకను, మీరొచ్చి నన్ను తాకి నన్ను పంపించాలి అనే మాట ఎంత దారుణంగా హృదయాన్ని చించివేస్తుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డిఎస్పీ గారి ఆఫీసులో మరి డిఎస్పీ గారో లేకపోతే మరొకరో ఆయన కమ్మోడి వైండి నువ్వు
జగన్ అంటే ఎలా ఉన్నావురా అనేటువంటి మాటలు నన్ను మరింతగా బాధించాయన్నా. నేను డై హార్ట్ ఫ్యాన్ని, నీకు కావలిస్తే ఎవరన్నా కనుక్కో, నువ్వు రావాలి, నేను మరణిస్తే ఆ శవాన్ని తాకి పంపించాలి అని హృదయ విదారకంగా అన్న మాటలు ఎంత కఠిన హృదయానికైనా సరే కళ్ళు చెమర్చక మానవని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏమిటి ఇంత దారుణం? ఎందుకు గుత్తా లక్ష్మీనారాయణని పిలిపించారు పోలీసులు? ప్యూర్లీ సివిల్ డిస్ప్యూట్. గుత్తా లక్ష్మీనారాయణ నందిగామ గ్రామానికి చెందిన, నందిగామ అంటే కృష్ణా జిల్లాలో నందిగామకు చెందినటువంటి ఒక గాంధీ అని ఆయన, మరొకరు, వీళ్ళందరూ కలిసి ఒక వ్యాపారం చేశారట. ఇప్పుడు దాని తాలూకు పిడుగురాళ్ళలో కొన్ని బాకీలు రావాలట ఈయన ద్వారా. ఆ బాకీల కోసం పోలీసులు పిలిపించారు. వాళ్ళు ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, నువ్వు వైఎస్ఆర్సీపీవి కాబట్టి నువ్వు కట్టాల్సిందే, నువ్వు వసూలు చేయాల్సిందే అనేటువంటి హింస సుమారుగా 6 మాసాల నుంచి జరుగుతూ ఉన్నది. అది డిఎస్పి సత్యనపల్లి పిలిపించి ఆయన బూతులు మాట్లాడి ఇతన్ని తిట్టిన తర్వాత పరాకాష్ఠకు చేరింది. గుత్తా లక్ష్మీనారాయణ ఇక బ్రతకడం కంటే మరణించటమే మంచిదని భావించి సూసైడ్ నోట్ రాసి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తూ అనేకమైన మాటలు చెప్పి గడ్డి ముందు తాగాడు. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఇంత దారుణమా? పోలీసులు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? ప్రవర్తించడం సమంజసమైన విషయమేనా? ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ ప్రవర్తిస్తూ ఉంటే కళ్ళప్పగించి చూస్తున్నారు ఉన్నతాధికారులు. డీజీపీ గారిని అనేక సందర్భాల్లో పోలీసులు చేస్తున్నటువంటి అకృత్యాల గురించి విన్నవించాలని పార్టీ తరపున స్వయంగాను ఆయన్ని అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ సంగతి దేవుడు ఎరుగు. మెసేజ్లకు రిప్లై లేదు. మా పార్టీ తరపున లెటర్లు పంపించినా కూడా రిప్లై లేదు. ఫోన్లు చేస్తే సమాధానం లేదు. అంటే పోలీసులు ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశమని మనవి చేస్తున్నాం. ఇవాళ పోలీసులు రక్షించవలసిన వారు భక్షించే ప్రయత్నం చేస్తే ఎంత దారుణంగా సమాజం తయారవుతుందో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నేను రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం సత్తెనపల్లిలో నిమిలిపురికి సంబంధించినటువంటి గుత్తా లక్ష్మీనారాయణ, గుత్తా లక్ష్మయ్య అంటాం, నాకు ఎన్నికల్లో కూడా మొన్న చాలా బాగా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అమితమైన ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారంటే అమితమైనటువంటి గౌరవం. అలాంటి వ్యక్తి ఇవాళ సావు బ్రతుకుల మధ్య ఉండటం నన్ను చాలా బాధించింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ఏదైనా జరిగితే దానికి బాధ్యత వహించవలసింది ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం అనే విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోవద్దని కూడా పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అర్థం చేసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను. ఇప్పటికైనా పోలీసులు శృతి మించకోకుండా తమ హద్దుల్లో వారు ఉంటే శ్రేయస్కరంగా ఉంటుంది, లేకపోతే ప్రజా తిరుగుబాటే వస్తుందని దయచేసి మర్చిపోవద్దని సందర్భంగా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను.